ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణి ఆశ్రమంలో సౌనికాది మహామునులందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్లు కొనియాడరి. సౌనికాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు అత్యాచారపరులై జీవించుచు సంసార సాగం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మమేది? దేవతల అందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమమైనదెవరు? మానవుని ఆచరించిన అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్ష పొందముగల సాయమేమి? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయాలతో ఉన్నాము. కావున దానిని వివరించి తెలియజేయమని కోరరి. అంతటా సూతుడు ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందరి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యుగాధికృతవు లనొచ్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనది. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి కలదు. అంతేకాదు, సృష్టికర్తగా బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను. దేవాలయమునికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ నెల రోజులు విధవ ఉండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివాలయమును కానీ ఆవు నెత్తితో దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలమున పురాణ పఠము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి ఉందన నెల రోజులు ఈ విధముగా ఆచరించిన వారు జీవన్ముక్తులగుదురు. వీటిలో ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ, లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన వారిని కానీ, ధన సహాయం చెయ్యువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలేగుటే కాక, జన్మాంతరమందు నరలోకమును పడి యమకింకరుల చేత నానా హింసలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగానదిలో కానీ, అఖండ గౌతమీ నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించిటే కాక జన్మాంతరమున వైకుంఠనామములకు ఎదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మముల నుండి వారుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమును ఉండగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టెను. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును. కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమున చేతులారా విడువక ఆచరించవలను. ఇటుల నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం నడుచు నెల రోజులు చేసిన ఫలము సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదపాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమును, ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.